మన మానవ చరిత్రలో పురాణ కాలం నుంచి ఇప్పటి రెండు వరకు కూడా పెళ్లి తర్వాత సంసారంలో ఎన్నో రకాల బాధల్ని నరకాలని అనుభవిస్తూ వీటి నుంచి ఎలా బయటపడతాము దేవుడా అని నరకాన్ని అనుభవిస్తూ ఆ బాధలతో పోరాడిన వాళ్ళు చాలా మంది. అందులో శివుడు లాంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. విష్ణు, ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప దేవుళ్ళు కూడా ఈ సంసారంలో బాధలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రత్యేకంగా సంసార బాధలు తెలియనటువంటి నారదుడు కూడా పెళ్లి చేసుకొని సంసారంలోని బాధల్ని ఎదుర్కోలేక ఓడిపోయాను అని చెప్పేసి ఒప్పుకున్నటువంటి సందర్భాలు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంసారంలోని బాధల్ని అనుభవించకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్న మహామేధావి ఎవరు అంటే శ్రీకృష్ణ. అంటే శ్రీకృష్ణుడు సంసార బాధల్ని ఎలా తప్పించుకున్నాడు, ఎందుకు అసలు అతనికి సంసారంలోని బాధలు ఇబ్బంది పెట్టలేదు, సంసారంలోని సమస్యలు కానివ్వండి, వేరే ఇతర ఏ కారణాలు కానివ్వండి, కృష్ణుడిని ఎందుకు ఇబ్బంది, 8 మంది భార్యల్ని 16,000 మంది గోపికల్ని హక్కును చేర్చుకున్నప్పటికీ ఏ ఒక్కరి వల్ల కూడా ఆయన ఎలాంటి మానసిక పరమైనటువంటి బాధలను కానీ ఇబ్బందులు కానీ అనుభవించలేదు. అలాంటి బాధలను అనుభవించకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఉండడానికి గల సీక్రెట్ ఏంటి? నాకు తెలిసి అప్పటి చరిత్ర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి తర్వాత ఎన్నో బాధాకరమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు అనుభవిస్తూ వాటిని తట్టుకోలేక నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు, నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇంత పెద్ద చరిత్రలో, మానవ చరిత్రలో శ్రీకృష్ణుడు మాత్రమే ఎందుకు సంసార జీవితాన్ని అంత ఈజీగా, సాఫీగా, ప్రశాంతంగా అనుభవించగలిగాడు? అందులో ఎలాంటి సమస్యలు అనేటివి లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు? ఏ రకంగా, ఏ పద్ధతుల్లో సంసారంలోని బాధల్ని తప్పించుకోగలిగాడు? ఆయన సీక్రెట్ ఏంటో అనేది ఇక్కడ పాయింట్. వాస్తవానికి శ్రీకృష్ణుడి యొక్క జీవితాన్ని గమనిస్తే ఆయన జీవితంలో మొట్టమొదట ఆయన చేసినటువంటి ముఖ్యమైన పని ఏంటి అంటే తనను తాను ప్రేమించుకున్నాడు. తనకు ఆనందమైన, సంతోషమైన, ఏదైనా అన్ని తన ద్వారా తనే కోరుకున్నాడు. అంటే ఇంకొకరిని దృష్టిలో పెట్టుకొని ఇంకొకరి మీద డిపెండ్ కాలేదు. ఆయన గురించి ఆయన గొప్పగా ఆలోచించుకున్న టైంలో కూడా ఆయనకు అలవడ్డటువంటి గుణం తనను తాను ప్రేమించుకున్నాడు. అలా ప్రేమించుకొని తనను తాను ప్రేమించుకొని ఆయనకు అలవాటు అయిపోయింది. అదే రకంగా బయట వాళ్ళని, బయట చెట్లని, బయట జంతువులని, బయట ప్రాణులని అన్నింటినీ ఈజీగా ప్రేమించగలిగింది. ఎందుకంటే ఆయనకు అలవాటు ప్రేమించడం ఎలాగో ఆయనకు అలవాటు. ఏ రకంగా? తనను తాను ప్రేమించుకోవడం వల్ల తనను తాను ప్రేమించుకుంటున్నటువంటి ఆ ఆలోచనలు, తన మీద తనకున్నటువంటి ఆ ఇష్టాలు ఇవన్నీ కలిపి ఆయనకు ఒక రకమైనటువంటి భావన అనేది ఆయన మైండ్ నిండా నిండిపోయి ఆయన హ్యాపీగా ఉండగలిగిండు. దాంతోపాటు ఆయన ప్రేమించుకొని ఆయన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆయనకు ప్రేమించడమే అలవాటు అయిపోయింది. అదనమాట. అంటే ఆయన ప్రతిసారి ప్రతి సమస్యలో ఎదుటి వాళ్ళని చూసి ఎందుకు నవ్వేవాడు అంటే, ఎదుటి వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని చూసి నవ్వేవాడు.
నా మీద నా ముందు ఓడిపోతున్నారనే ఉద్దేశంతో కాదు. ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల తనకు ఎదుటి వాళ్ళని చూస్తే నవ్వొచ్చు. ఆ రకంగా కృష్ణుని నవ్వుకి అసలైన కారణం. అది కృష్ణుని యొక్క నవ్వుకు అసలైన కారణం. ఎదుటి వాళ్ళని చూసి నవ్వడంలో అసలైనటువంటి పరమార్థం ఏంటి అంటే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయనకు తెలిసిన సీక్రెట్ ఒకటి ఏంటంటే ప్రేమించడం ఎలాగో తెలిసి ఉండాలి. అది తెలవాలంటే బయట ఎక్కడనో ఎవరి దగ్గరనో ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ విలువలు నీకు నువ్వు విలువించుకోవడం నేర్చుకో, నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో, నీకు నువ్వు మర్యాద ఇచ్చుకోవడం నేర్చుకో, నిన్ను నువ్వు అమితంగా ప్రేమించడం నేర్చుకో, నిన్ను నువ్వు ఎంతో ఇష్టంగా ఇష్టపడే పద్ధతిని అలవాటు చేసుకో. దాని కారణంగా ఏమవుతుందంటే నిన్ను నువ్వు ప్రేమించుకునేటప్పుడు, నిన్ను నువ్వు ఇష్టపడేటప్పుడు, నిన్ను నువ్వు గౌరవించుకునేటప్పుడు, నిన్ను విలువ ఇచ్చుకునేటప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో, నీ గురించి నువ్వు చేసేటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో, ఆ పనులన్నీ నీకు అలవాటుగా మారిపోయి నీలో వేరే ఏ రకమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ పద్ధతులు కానీ నీలో చేరకుండా నిన్ను నువ్వు ప్రేమగా చూసుకునేటప్పుడు, నిన్ను నువ్వు గౌరవించుకునేటప్పుడు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నీకు అలవాటు అయిపోయి ఎవరిని చూసినా అదే రకంగా గౌరవించగలుగుతావు, అదే రకంగా ప్రేమించగలుగుతావు, అదే రకంగా అభిమానించగలుగుతావు, అదే రకంగా ఎదుటి వాళ్ళని ఇష్టంగా చూడగలుగుతావు, అదే రకంగా ఇష్టాన్ని ప్రదర్శించగలుగుతావు. ఆ రకంగా ఆయన ప్రేమించుకునే టైంలో, ఆయన గౌరవిస్తున్న టైంలో, ఆయన ఇష్టపడుతున్న టైంలో ఆయన గురించి ఆయన చేసుకునే ఆలోచనలు, ఆయన గురించి ఆయన పాటించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలవాటు పడిపోయి ప్రేమకి, ఇష్టానికి, అభిమానాలకు మాత్రమే ఆయన మనసులో స్థానం అనేది ఏర్పడి అవన్నీ ఆయన మైండ్లో నిండిపోయి వేరే ఏ ఇతర వ్యతిరేకమైన ఆలోచనలు స్థానం లేకుండా ప్రేమ అభిమానాలతో మాత్రమే నిండిపోయినటువంటి ఆయన ఆలోచనలతో ప్రతి ఒక్కరితో హ్యాపీగా ప్రేమగా ఉండగలరు. అంటే ఎదుట ఎటువంటి సమస్య అనేది వచ్చినప్పటికీ ఆయన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో దానివల్ల ఆయనకు ఆనందంతో శక్తి, ఆ శక్తితో ఆయన ప్రతి సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలిగిండు, ప్రతి సమస్యని ఈజీగా ఎదుర్కోగలిగిండు, ప్రతి మనిషిని దగ్గర చేసుకోగలిగిండు, ప్రతి మనిషిని ఆయన ప్రతి మనిషి పైన ప్రతి ఒక్కరిపైన ఆయన చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉందో దానికి ప్రతిస్పందనగా ప్రతి ఒక్కరూ ఆయనను ఇష్టపడడం అనేది జరిగింది. ఇది మెయిన్. అంతమంది భార్యలు ఆయన ఇష్టపడడానికి కారణం 16,000 మంది ఆయనను అంత అమితంగా ఇష్టపడి అభిమానించడానికి కారణం ఏంటంటే ఫస్ట్ శ్రీకృష్ణుడు తనను తాను ప్రేమించుకోవడమే మొదటి సీక్రెట్. మనం ఏది చేయాలన్నా, ఏ విషయంలో సక్సెస్ కావాలన్నా, మనం ఆరోగ్యంగా బలంగా ఉండాలన్నా అన్నింటికి మైండ్లో సంతోషం అనేది కావాలి ఖచ్చితంగా. అలాంటి సంతోషం ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషిలో ఉత్సాహం అనేది పెరిగిపోయి ఆ ఉత్సాహంతో పెరిగేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఏదైనా చేయగలిగేటువంటి ధైర్యం మనలో కలుగుతుంది, మనం చేయగలుగుతాం. మైండ్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఆ మైండ్ ద్వారా ఎన్నో రకాల గొప్ప గొప్ప ఆలోచనలతో మనం ప్రతి విషయాన్ని ఛేదించగలుగుతాం. ఇది మెయిన్. అలాంటి శక్తి మనకు కావాలంటే మనలో కూడా ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే దానికి సంతోషం, ఆ సంతోషం అనేది దొరకాలంటే ఖచ్చితంగా ప్రేమ, అభిమానం ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా ప్రేమించగలగాలి, ఇష్టపడగలగాలి, అభిమానం అనేది దొరకాలి. ఇవన్నీ దొరకాలంటే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయితే ఇవి దొరకవు ఎప్పుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకరి మీద డిపెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో కారణం చేత ఆ మనుషులు మనకు ప్రేమిని అందించలేకపోయినా, మనకు గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా,
మనల్ని అభిమానించకపోయినా మన మైండ్ అనేది ఆటోమేటిక్గా డల్ అవుతుంది. ఇప్పుడు మనలో కూడా సంతోషం అనేది తగ్గిపోతుంది. సంతోషం తగ్గిపోతే ఉత్సాహం తగ్గిపోతుంది. ఉత్సాహం లేకపోతే మనలో బలం, శక్తి సామర్థ్యాలు ఏవి కూడా ఉండవు. మైండ్ కూడా ఫాస్ట్గా పనిచేయదు. అలాంటి టైంలో మనం ఏం చేయలేం. అప్పుడు మనం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఇంకొకరికి అలవాటు పడిపోయి ఆ వ్యక్తుల కోసం పాటుపడుతూ, ఆ వ్యక్తుల కోసం రిస్కులు తీసుకొని ఇబ్బందులు పడుతూ, ఆ వ్యక్తే కావాలని చెప్పేసి ఆ వ్యక్తి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా మనకు తెలిసే ఉంటాయి కదా. సో అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇంకొకరి ప్రేమ, ఇంకొకరు ఇచ్చే అభిమానం, ఇంకొకరికి పెట్టే గౌరవం, మర్యాద, ఇంకొకరు అందించేటువంటి ప్రేమ అభిమానాలు మనం ఆధారపడి ఉన్నప్పుడు వాటికి అలవాటు పడిపోతాం. ఎందుకు అంటే వాళ్ళు అలా ప్రేమని, అభిమానాన్ని, గౌరవాన్ని మనకు అందిస్తూ ఉంటే మనలో ఒకటి సంతోషం అనేది డెవలప్ అవుతుంది. ఆ సంతోషం వల్ల ఉత్సాహం అనేది ఏర్పడి ఆ ఉత్సాహంతో ఎనర్జీ అనేది మనలో తయారవుతుంది. ఆ ఎనర్జీ వల్ల మనం ఏదైనా చేసుకోగలుగుతాం. అదొక ఫుడ్ లాంటిది. సో దాని కారణంగా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఆ మనిషిని మనం ఎక్కువ దగ్గర కావాలని చేస్తూ ఉంటాం. ఆ మనిషికి ఎక్కువ దగ్గర ఉండాలని ప్రయత్నిస్తాం. ఇది అన్నట్టు లాజిక్. ఇలాంటి విషయాల్లో కూడా ఇంకొకరు డిపెండ్ అయ్యి ఖచ్చితంగా మనల్ని మనం దెబ్బతీస్తున్నట్టు. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో కూడా వైరాలనేవి రాక తప్పదు. విడిపోవడం అనేది జరగక తప్పదు. ఖచ్చితంగా విడిపోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వ్యతిరేక పరిస్థితులు అనేవి రాక తప్పదు. కాబట్టి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, విడిపోయినప్పుడు ఆ మనిషి డిపెండ్ అయి ఉన్నటువంటి మన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, మన మైండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డల్ అయిపోయింది. ఆ మనిషి కోసం వెంపర్లాడే పరిస్థితి వస్తుంది. చేసే పనులు అటు పెట్టి ఆ మనిషి కోసం జీవితాంతం పోరాడేటువంటి పరిస్థితులు. కాబట్టి ఎప్పుడు కానీ ఇంకొకరి ప్రేమ మీద డిపెండ్ కావడం మర్చిపోవాలి. శ్రీకృష్ణుడు లాజిక్ ఏదైతే ఉందో తనను తాను ప్రేమించుకోవడం, తనను తాను ఇష్టపడడం, తనను తాను గౌరవించుకోవడం, ప్రతిరోజు అదే పనిగా తన గురించి తను ఇలాంటి పనులు చేసుకుంటూ పోతే అవే అలవాటు అయిపోయి బయట వాళ్ళకు కూడా మనం లెక్కలేనంత ప్రేమను అందించగలుగుతాం, విలువలను ఇవ్వగలుగుతాం, అభిమానాలను పంచగలుగుతాం. ఎప్పుడైతే మనలో ఇవి తగ్గిపోతాయో, మన మీద మనకు ఎప్పుడైతే ఇవన్నీ తగ్గిపోతాయో, మన మీద మనకు ఇష్టం తగ్గిపోవడం, మన గురించి మనం పట్టించుకోకపోవడం, మన మీద మనకు ప్రేమ అనేది లేకుండా పోయినప్పుడు ఖచ్చితంగా అలాంటి మనకు తెలియదు కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా మనం గౌరవించడం, ఎదుటి వాళ్ళని కూడా మనం ప్రేమించడం. అవి తెలియవు మనకు అలవాటు లేదు. అది అలవాటు కావాలంటే ఫస్ట్ మన మీద మనమే ఇవన్నీ చేసుకోవాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మన ప్రేమ వల్ల మనమే హ్యాపీగా ఉండగలుగుతాం. మన అభిమానంతో మనమే ఎనర్జెటిక్గా తయారవుతాం. మనం ఇంకోళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మన మీద మనకు ఉన్నటువంటి ఆ గౌరవ మర్యాదల వల్ల మనమే హ్యాపీగా ఉండగలుగుతాం. దానివల్ల ఎనర్జీ అనేది పెరుగుతుంది. మనం మన మీద మనం డిపెండ్ అయితే మనం మరణించేంత వరకు మనం హ్యాపీగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇది అసలు సీక్రెట్. సో ఎవరైనా కానీ తనను తాను ప్రేమించుకోవడం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే పెళ్లి విషయానికి వస్తే శ్రీకృష్ణుడు ఎందుకు వాటిని అంత తీసుకున్నాడు అంటే మెయిన్ రీజన్ ఇదే. ఆయనకు పెద్ద సమస్యలా అనిపించలేదు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ సంతోషం ముందు పెళ్లిలో ఏర్పడేటువంటి ఆయనకున్నాయి సమస్యలన్నీ, ఎన్నో రకాల సమస్యలు వచ్చినాయి ఆడవాళ్ళ వల్ల, కానీ వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే నెగిటివ్ ఆయన కూడా భార్యల ద్వారా కానీ బయట ప్రతి ఒక్కరి వల్ల కూడా ఆయన కూడా సమస్యలు వచ్చినాయి. కానీ ఆయన ఎందుకు వాటిని అంత బాధాకరంగా స్వీకరించలేదు అని అంటే ఆయనలో వాటిని మించినటువంటి సంతోషం ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయన మీద ఆయనకు అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన మీద ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రేమ వల్ల తనలో సంతోషం, ఉత్సాహం అనేది పెరిగిపోయి అంత ఎనర్జెటిక్గా ఆయన ఉన్నాడు. కాబట్టి బయట ఏ సమస్య వచ్చినా ఆయన సంతోషం ముందు, ఆయనలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం ముందు, ఆ బలం ముందు బయట సమస్యలు అనేవి చిన్న విషయంగా ఆయనకు కనిపించేది. కాబట్టి పెద్దగా వాటిని భయంకరంగా ఆయన స్వీకరించలేదు, వాటిని పట్టించుకోలేదు. దానికి తోడు ప్రతి విషయాన్ని కూడా అంత ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేయడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీ. ఆ ఎనర్జీ దేని ద్వారా వచ్చిందంటే ఆయనలో సంతోషం. ఆయనలో ఉన్న సంతోషం దేని వల్ల వచ్చిందంటే ఆయనకున్న ప్రేమ వల్ల. ఇది మెయిన్ రీజన్.
అందుకే ఆయన ప్రతి విషయాన్ని అంత ఈజీగా సాల్వ్ చేసుకోగలిగిండు. ముఖ్యంగా ప్రతిసారి ఎదుటి వాళ్ళని చూసి ఆయన నవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అసలు చిన్న విషయాన్ని గ్రహించకుండా వాళ్ళు ఎందుకు అంత దారుణంగా తయారవుతారు, వాళ్ళ జీవితాన్ని ఎందుకు అంత దారుణంగా నాశనం చేసుకుంటున్నారు, చిన్న ఆలోచనతోని ఎదుటి వాళ్ళని చూసి నవ్వేవాడు. ఆయన అహంకారంతోనో లేకపోతే ఇంకో రకమైనటువంటి అవమానించేటువంటి ఆలోచనలతోనో ఆయన నవ్వలేదు. ఎదుటి వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని చూసి నవ్వాడు. అది అసలు రీజన్. సో ఇది అన్నమాట. ఆయన పెళ్ళే కాదు, పెళ్లి సమస్యలే కాదు, ఏ విషయాన్నైనా ఆయన ఈజీగా సాల్వ్ చేసుకోగలిగిండు. ఎందుకంటే అవన్నీ ఆయనకున్న సంతోషం ముందు, ఆయనకున్న ఎనర్జీ ముందు, ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహం ముందు అది పెద్ద లెక్క కాదు. ఆయనకు ఉన్నటువంటి ఆ ఎనర్జీ వల్లే ఆయన ప్రతి విషయాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలిగింది. ఆయనకు పెద్ద గొప్ప సమస్యలా ఏవి కూడా ఆయన జీవితంలో అనిపించలేదండి. కాబట్టి వాటిని అలా ఈజీగా చాకచక్యంగా సాల్వ్ చేసుకోగలిగింది. అందుకే శ్రీకృష్ణుడు అనేటువంటి మహానుభావుడు చాలా గొప్పవాడై ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి మైండ్లో ఆయన నిలబడిపోయిందంటే కారణం ఆయనకు ఉన్నటువంటి ప్రేమ మాత్రమే. ఎప్పుడు కానీ ఆయన ప్రేమను ఇంకోరు అందించండి కానీ ఇంకోళ్ళ ప్రేమను ఆయన ఎప్పుడు కోరుకోలేదు. అది నేను